నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేటి ఆధునిక ప్రపంచంలో మన చుట్టూ అన్నీ ఉన్నాయి. కానీ ప్రశాంతత మాత్రం లేదు. ఉదయం లేవగానే మొబైల్ నోటిఫికేషన్లు, ఆఫీస్ టెన్షన్లు, పోటీ పరీక్షల ఒత్తిడి, వీటన్నిటి మధ్య ఒక మనసు ఒక కోతిలా గెంతుతోంది. మనకు తెలియకుండానే మనం మానసిక అలసటకు గురవుతున్నాం. మీరు ఎప్పుడైనా గమనించారా? మన కళ్ళు నిమిషానికి ఎన్నిసార్లు కదులుతాయో, మన కంటి కదలికకు మన ఆలోచన వేగానికి నేరుగా సంబంధం ఉంటుంది. మన ఋషులు వేల ఏళ్ల క్రితమే ఒక రహస్యాన్ని కనుగొన్నారు. చలనహీనం చిత్తం. అంటే కళ్ళు స్థిరపడితేనే మనసు నిశ్చలం అవుతుంది. ఆ నిశ్చలతత్వాన్ని ప్రసాదించే దివ్య సాధనమే త్రాటక సాధన. ఇది కేవలం ఒక వ్యాయామం కాదు, మీ ఆత్మను మేలుకొలిపే ఒక శక్తివంతమైన ప్రక్రియ. మరి ఇంతటి శక్తివంతమైన ఈ త్రాటక సాధన అసలు అర్థం ఏంటి? శాస్త్రాలు దీని గురించి ఏం చెబుతున్నాయి? ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. సంస్కృతంలో త్రాటక అంటే స్థిరంగా చూడడం. ఏదైనా ఒక వస్తువును కనురెప్ప వేయకుండా సంపూర్ణ ఏకాగ్రతతో నిరంతరం చూడడాన్ని త్రాటక అంటారు. యోగ శాస్త్రంలో శరీర శుద్ధి కోసం సెట్ క్రియలు చెప్పారు. అందులో త్రాటక ఒకటి. దీని గురించి హఠయోగ ప్రదీపికలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. నిమిషోన్మేషకం తత్వ సూక్ష్మ లక్ష్యం నిరీక్షయేత్ యావదశ్రుని పాతహాస్యాత్ త్రాటకం ప్రోచ్యతే బుధై. దీని అర్థం చాలా లోతైనది. నిమిషోన్మేషకం తత్వ అంటే కనురెప్పలు ఆర్పడం మానేసి సూక్ష్మ లక్ష్యం నిరీక్షయేత్ అంటే ఒక చిన్న బిందువును లేదా జ్యోతిని చూడాలి. ఎంతసేపు? యావదశ్రుని పాతహాస్యాత్ అంటే కళ్ళ నుండి నీరు వచ్చే వరకు ఇలా చేయడాన్నే జ్ఞానులు త్రాటకం అన్నారు. మన మెదడు నిరంతరం వేల సంకేతాలను స్వీకరిస్తుంది. కానీ త్రాటకం ద్వారా మన మెదడుకు కేవలం ఒక్క సంకేతాన్ని మాత్రమే పంపిస్తాం. దీనివల్ల మెదడులోని ఇతర భాగాలన్నీ విశ్రాంతి తీసుకుంటాయి. ఇదే ఏకాగ్రతకు మూలం. సరే, త్రాటకం అంటే ఏమిటో తెలిసింది. మరి దీనిని ఎలా ప్రాక్టీస్ చేయాలి? అందరూ ఒకేలా చేయవచ్చా? లేదు. దీనికి 3 ముఖ్యమైన దశలున్నాయి. అవేంటో ఇప్పుడు వివరిస్తాను. త్రాటక సాధనను మనం 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. మొదటిది బాహ్య త్రాటక. ఇది బిగినర్స్ కి ఉత్తమమైనది. మనకు బయట కనిపించే ఒక వస్తువుపై దృష్టి పెట్టడం. ఉదాహరణకు దీపం లేదా గోడపై ఉన్న నల్లని చుక్క. ఇది మన కళ్ళను, బాహ్య మనసును సిద్ధం చేస్తుంది. రెండవది అంతర త్రాటక. ఇది కొంచెం ఉన్నతమైన దశ. కళ్ళు మూసుకొని 2 కనుబొమ్మల మధ్య ఒక కాంతిని దర్శించడం. మీరు బాహ్య త్రాటకలో ఏదైతే చూశారో దానిని కళ్ళు మూసుకొని లోపల చూడగలగడమే ఈ సాధన లక్ష్యం. ఇది మీ సంకల్ప శక్తిని విపరీతంగా పెంచుతుంది. మూడవది అదో త్రాటక. దీనినే నాసాగ్ర దృష్టి అంటారు. కళ్ళు సగం తెరిచి ముక్కు కొనను చూడడం. ఇది ప్రాణాయామం చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. మనం రకాలను తెలుసుకున్నాం. కానీ ఈ రోజుల్లో అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కంటి ఆరోగ్యం. ఈ త్రాటక సాధన మన కళ్ళకు ఎలా రక్షణ కవచంలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మనం రోజంతా స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు చూస్తూ కంటిని ఎంతో ఒత్తిడికి గురి చేస్తున్నాం. దీనివల్ల కళ్ళలో మంట, చూపు మందగించడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తున్నాయి. త్రాటక సాధన వల్ల కంటికి కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే. మొదటిగా కంటి కండరాల బలం. మనం తదేకంగా చూస్తున్నప్పుడు కంటి చుట్టూ ఉండే సిలియరీ కండరాలు స్ట్రెచ్ అవుతాయి. దీనివల్ల కంటి లెన్స్ ఫోకస్ చేసే సామర్థ్యం పెరుగుతుంది. రెండవది సహజమైన క్లెన్సింగ్. సాధనలో కళ్ళ నుండి నీరు వస్తుంది. ఆ నీరు కళ్ళలోని దుమ్మును మాత్రమే కాదు, అక్కడ పేరుకుపోయిన టాక్సిన్స్ ని కూడా బయటకు పంపిస్తుంది. మూడవది కంటి వెలుగు. ఈ సాధన వల్ల కంటి నాడులకు రక్త ప్రసరణ పెరిగి చూపు స్పష్టంగా కనిపిస్తుంది. నాలుగవది డ్రై ఐ సమస్య నివారణ. కనురెప్పలు ఆర్పకుండా ఉండడం వల్ల కళ్ళలోని టియర్ గ్లాండ్స్ ఉత్తేజితమై కళ్ళ అనవసరమైన తేమను అందిస్తాయి. కంటి ఆరోగ్యం ఒకవైపు అయితే, అసలైన మ్యాజిక్ మన మెదడు లోపల జరుగుతుంది. అదే పీనియల్ గ్రంథి యాక్టివేషన్. మన మెదడు మధ్యలో ఒక చిన్న శనగ గింజ పరిమాణంలో ఉండే అవయవం పీనియల్ గ్రంథి. ఆధునిక విజ్ఞానం దీనిని కేవలం నిద్రను నియంత్రించే గ్రంథి అంటుంది. కానీ మన యోగ శాస్త్రం
దీనిని శివుని మూడవ కన్ను లేదా ఆజ్ఞచక్రం అని పిలుస్తుంది. మనం త్రాటకం ద్వారా ఒకే బిందువుపై దృష్టి పెట్టినప్పుడు ఆ పీనియల్ గ్రంథి చైతన్యవంతం అవుతుంది. దీనివల్ల మీలో ఆ ఆరోగ్య జ్ఞానం పెరుగుతుంది. రాబోయే విషయాలను ముందే ఊహించగల శక్తి వస్తుంది. విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఇది అమృతప్రాయం. ఎందుకంటే ఇది ఫోకస్ను ఒక లేజర్ కిరణంలా మారుస్తుంది. అలాగే జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఒక్కసారి చదివితే అది మెదడులో ముద్ర పడిపోతుంది. సరే, ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ సాధనను అసలు ఎలా చేయాలి? కూర్చునే పద్ధతి ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా స్థలం ప్రశాంతంగా, చీకటిగా ఉండే గదిని ఎంచుకోండి. రెండవది ఆసనం సుఖాసనం లేదా పద్మాసనంలో కూర్చోండి. వెన్నుముక నిటారుగా ఉండాలి. మూడవది దూరం. మీ కళ్ళకు 2 నుండి 3 అడుగుల దూరంలో ఒక దీపాన్ని లేదా ఒక కొవ్వొత్తిని ఉంచండి. అది ఖచ్చితంగా మీ కంటి లెవెల్లోనే ఉండాలి. నాలుగవది ప్రక్రియ. కళ్ళు మూసుకొని 3 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మెల్లగా కళ్ళు తెరిచి ఆ జ్యోతి యొక్క మధ్య భాగాన్ని చూడండి. కనురెప్ప వేయవద్దు. ఐదవది నీరు రావడం. కళ్ళ నుండి నీరు వచ్చినప్పుడు లేదా కళ్ళు బాగా మండుతున్నప్పుడు మెల్లగా కళ్ళు మూసుకోండి. ఆరవది అంతరదర్శనం. కళ్ళు మూసుకున్న తర్వాత ఆ వెలుగు మీ కనుబొమ్మల మధ్య కనిపిస్తుంది. ఆ వెలుగు ఆరిపోయే వరకు దానినే గమనించండి. సాధన చేయడం ఒక ఎత్తైతే సాధనలో విజయం సాధించడానికి మన శాస్త్రాలు చెప్పిన మరొక రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. హఠయోగ ప్రదీపికలో త్రాటకం యొక్క విశిష్టతను ఇలా చెప్పారు. మోచనం నేత్ర రోగానం తంత్రాధీనం కవాటకం యత్న సత్రాష్టకం గోప్యం యత హటకపేటకం. అర్థం: త్రాటకం వల్ల నేత్ర రోగాలు నయమవుతాయి, సోమరితనం నశిస్తుంది. ఈ విద్యను ఒక బంగారు ఆభరణాల పెట్టెను ఎంత జాగ్రత్తగా దాచుకుంటామో అంత రహస్యంగా మరియు శ్రద్ధగా నిత్యం ప్రాక్టీస్ చేయాలి. దీని అర్థం ఏంటంటే, ఈ సాధన మీకు గొప్ప ఫలితాలను ఇవ్వాలంటే దీనిని క్రమం తప్పకుండా అత్యంత నిష్ఠతో చేయాలి. అయితే ఈ సాధన చేసేటప్పుడు కొన్ని పరిమితులు ఉన్నాయి. మరెవరు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కంటికి తీవ్రమైన వ్యాధులు ఉన్నవారు, గ్లకోమా ఉన్నవారు ఈ సాధన చేయవద్దు. ఇటీవలే కంటి ఆపరేషన్ అయిన వారు కనీసం 6 నెలల వరకు దూరంగా ఉండాలి. తీవ్రమైన తలనొప్పి లేదా మైగ్రేన్ ఉన్నప్పుడు సాధన చేయకండి. సాధన చేసిన వెంటనే టీవీలు, ఫోన్లు చూడకండి. కనీసం 30 నిమిషాలు కళ్ళకు విశ్రాంతిని ఇవ్వండి. మిత్రులారా, త్రాటక సాధన అనేది కేవలం ఒక విద్య కాదు. అది మన సనాతన లైఫ్ మనకు అందించిన దివ్యమైన కానుక. దీనిని మీ దినచర్యలో భాగం చేసుకోండి. మీ ఏకాగ్రత, మీ ప్రశాంతత మీ చేతుల్లోనే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఏకాగ్రత లోపంతో బాధపడే మీ మిత్రులకు, విద్యార్థులకు ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నా ధన్యవాదాలు.